హలో ఫ్రెండ్స్. హలో సార్. హలో. సార్ రీసెంట్‌గా కొన్ని సర్వే రిపోర్ట్‌ల ప్రకారం మోదీ మూడోసారి అతి ఎక్కువ మెజారిటీతోని ఎన్నికవుతాడని కొన్ని సర్వే రిపోర్ట్‌లు చెప్తున్నాయి. మోదీ ఫస్ట్ టైమ్ గెలిచినప్పుడు మీరు కొన్ని సూచనలు చెప్పారు. ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే బావుంటదని. సెకండ్ టైమ్ 2019లో గెలిచినప్పుడు గూడా మీరు అప్పుడు కొన్ని సూచనలు చెప్పారు. ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే బావుంటదని. ఇప్పుడు మూడోసారి ఒకవేళ మోదీ గెలిస్తే ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి? ఆయన ఎజెండా ఎలా ఉండాలి? పృథ్వీ ఎవరు ఎన్నికలు నెగ్గుతారో దేవుడు కూడా చెప్పలేడు. ఆ! మనం దేవుళ్ళం కాదు. కాబట్టి సర్వేల గురించి మనం దాన్ని బట్టి అంచనా వేయడం కష్టం. ఎవరు నెగ్గినా కూడా దేశానికి అసంపూర్ణంగా మనం చేసిన అంశాలు ఉన్నాయి, ఎజెండా ఉన్నది. మోదీ గారి విషయం తీసుకున్నట్లయితే మొట్టమొదటిలో బహుశా ఈ కొంతమేరకు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడము, జాతీయ స్థాయిలో కాస్త అవినీతిని తగ్గించడము, వ్యక్తిగతంగా గత మంత్రివర్గంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలను బాగా వేగంగా చేయడము అవి చేశారు. కానీ ప్రధానంగా ఆయన రాజకీయంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాల్లో అప్పటిదాకా ఈ సంక్షేమ పథకాల అమలు సరిగ్గా జరగలేదు. దక్షిణాదిన ఎన్టీ రామారావు గారు, లేకపోతే మన ఎంజి రామచంద్ర గారు ఇలాంటి వాళ్ళ వల్ల 30-40 ఏళ్ళ నుంచి చాలా సమర్థంగా పేదలకి మంచిగా చెడు ప్రభుత్వం అనుకున్న పథకాలు చాలా మేరకు అందే ప్రయత్నం జరిగింది. ఉత్తరాదిన ఆ మాత్రం కూడా జరగలేదు. మొట్టమొదటిసారిగా మోదీ గారు చాలా సమర్థంగా వాళ్ళకి అంత ఏర్పాటు చేయడం చేత సామాన్య ప్రజల మనసు చూడగొన్నారు. 2019లో ఆయన విజయానికి ప్రధాన కారణం అది అనిపిస్తోంది ఇవాళ చూస్తున్నట్టయితే. రెండో టర్మ్లో కొంచెం ఆర్థికంగా కావాల్సిన సంస్కరణలు గట్టిగా తీసుకొద్దాం. బ్యాంక్రప్సీ కోడ్ కావచ్చు, అయితే బ్యాంకుల్ని బాగా బాగు చేయడం కావచ్చు. మొదటి టర్మ్లో కూడా మొదలెట్టారు. బ్యాంకుల్ని బాగు చేయడం కావచ్చు, ఆర్థిక స్థితి బాగు చేయడం కావచ్చు, లేకపోతే లేబర్ లాస్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి క్రోడీకరించడం కావచ్చు. అలాగే ఈ పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పని పారిశ్రామికీకరణ కోసం చెప్పని వేగంగా చేయడం కావచ్చు. మౌలిక సదుపాయాలు పెట్టుబడులు గణనీయంగా పెంచడం కావచ్చు. మొట్టమొదటిసారిగా 10 లక్షల కోట్లు దాటింది జాతీయ స్థాయిలో ప్రభుత్వం పెట్టుబడి మౌలిక సదుపాయాల్లో. ఇలాగా ఆర్థికంగా వేగంగా ఎదగటం అనేది ఒక కీలకమైన అంశంగా తీసుకొచ్చారు. దానిలో భాగంగా వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే మంచి చట్టాలు, నేను అన్నాడు స్పష్టంగా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అది పూర్తిగా రైతుకు అనుకూలమైన చట్టాలు, రైతుకి వ్యవసాయానికి మంచి చట్టాలు, దేశానికి మంచి చట్టాలు. అదే పూర్తి పరిష్కారం కాదు, అద్భుతాలు చేయవు, కానీ అది అవసరం. కానీ రాజకీయంగా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయేసరికి ఆ చట్టాలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆర్థికంగా పెరగాలి అని చెప్పన్న తపన కనిపించింది. కోవిడ్ ఉన్నా కూడా దీనిలో 2-3 ఏళ్ళు కోవిడ్ తినేసింది ప్రపంచం అంతా కూడా. కోవిడ్లో మనం చాలా నష్టపోయాం. మళ్ళీ దానిలో కూడా కొంచెం ఆలస్యంగానైనా కూడా తేరుకుని చాలా సమర్థంగా దాన్ని నిర్వహించాలని చెప్పన్న పేరు వచ్చింది. ఆ తర్వాత గ్లోబల్ వార్, యుక్రెయిన్ వార్ వచ్చింది. ఇవన్నీ ఉన్నా కూడా ఆర్థిక ప్రగతికి బాటలు వేశారు. ఇప్పుడు మూడో టర్మ్ ఆయనకు వచ్చినా, లేదా వేరే పార్టీలు మూడోసారి ఈసారి అధికారం చేజిక్కించుకున్న అపరిష్కృతమైన ఎజెండా దేశంలో. ఒకటి, ఆర్థికాభివృద్ధి ఫలితాలు ఈ దేశంలో మహానగరాలకి, కాస్త నైపుణ్యం ఉన్న వాళ్ళకి, చదువు ఉన్న వాళ్ళకి ఎక్కువ అందుతున్నాయి. సామాన్యులకు అంతగా అందటం లేదు. అంటే అర్థం ఆర్థిక ప్రగతి ఆపాలని కాదు, ఆర్థిక ప్రగతి మరింత వేగంగా పెరగాలి. కానీ సామాన్యులకు ఆ ఫలితాలు అందాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. మన తెలంగాణ ఎన్నికలు చూసుకోండి. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న 24 సీట్లలో 1 సీటు కాంగ్రెస్ గెలవాల. అవును, 16 బీఆర్ఎస్ గెలిచింది. 16 బీఆర్ఎస్, 7 ఎంఐఎం, 1 బీజేపీ. కానీ హైదరాబాద్ నగరం బయట ఉన్న గ్రామీణ ప్రాంతాలన్నింటిలో కూడా కాంగ్రెస్ ఎక్కువగా గెలిచింది. ప్రధాన కారణం ఏమిటి? పార్టీలను పక్కన పెట్టేస్తే హైదరాబాద్లో ప్రగతికి వచ్చింది, ఆర్థిక అభివృద్ధి జరిగింది. దాని ఫలితాలు మా జీవితాలను స్పృశించినాయి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అన్న భావం కలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఆర్థిక ప్రగతి ఫలితాలు, అక్కడ ఆర్థిక ప్రగతి వచ్చింది, కానీ ఆ ఫలితాలు ఆ గ్రామీణ ప్రజలకు ఇంకా అందలేదు. దాంతో ఈ తాత్కాలికమైనటువంటి తాయిలాల ప్రభావం కావచ్చు, ఇతర ప్రభావాలు కావచ్చు పనిచేసినాయి. ఇదే ఒక రకంగా సంకేతం ఈ దేశానికి. మారుమూల నిరుపేద గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు పట్టొచ్చేతో పట్టుకుని రెక్కడితే కానీ డొక్కాడని వాళ్ళు మహానగరాలకి చిన్న చిన్న నైపుణ్యంతో తరలి వస్తే ఎలా బతుకుతారు? అక్కడ పెద్ద నైపుణ్యం అంటే మహానగరాల్లో ఉండటం సరైన పని, కానీ చిన్న చిన్న నైపుణ్యంతో మీరు ఏం చేస్తారు అక్కడ? కాబట్టి ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు రావాలి, ఆర్థికం అభివృద్ధి వికేంద్రీకరించాలి. అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఉండి అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చి గ్రామంలో ఉండి పట్టణంలో పనిచేసుకోవచ్చు, పట్టణంలో ఉండి గ్రామంలో పనిచేసుకోవచ్చు. పిల్లలకు చదువు, ఆరోగ్యం అందరికీ అంత ఏర్పాట్లు చేయొచ్చు. ఈ నమూనా రాకపోయినట్టయితే కాలక్రమేణా నగరాల్లో జీవితం దుర్భరం అవుతుంది, పేదరికం పెరిగి గ్రామాలు ఉన్న కొద్దికి ఆర్థికంగా మరింత పలచనైపోతాయి, ప్రజల్లో అశాంతి చెలరేగుతుంది. కాబట్టి రాజకీయంగా, ఆర్థికంగా
మరి రాజకీయ మరి సామాజికంగా 3 రకాలకు కూడా ప్రమాదం. ఉదాహరణకి కోవిడ్ అప్పుడు లాక్డౌన్ అప్పుడు ఏమైంది? అందరూ అవును సార్. వలస 10 వచ్చిన లక్షల వాళ్ళందరూ మంది నిరుపేదల గ్రామాల నుంచి వలస వచ్చిన వాళ్ళు వలస వచ్చిన తిరిగి వెళ్తుంటే వాళ్ళందరూ ఎన్ని కష్టాల పాలన్నారు. అది మనసున్న వాళ్ళందరికీ కూడా అది జీవితం మొత్తంలో గుణపాఠం కావాలి. కాబట్టి నా దృష్టిలో ఆర్థికంగా కీలకమైన అంశం ఏ పార్టీ వచ్చినా కూడా వికేంద్రీకరించిన అభివృద్ధి కోసం ఉన్న అభివృద్ధిని ఏమి ఆపద్దు ఇవన్నీ చేద్దాం. దీంతోపాటు తక్కువ నైపుణ్యంతో ఉన్న పరిశ్రమల్ని పెంచడము, అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకు ఉపాధి కల్పించి ఏర్పాటు చేయటము, ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు తీసుకొచ్చి మహానగరాల వలస అవసరం లేకుండా స్థానికంగా ఆర్థిక వ్యవస్థను పెంచడము, ఈ మొత్తాన్ని ఒక వ్యూహంగా తీసుకొచ్చి చేయడం చాలా అవసరం. ఇక అది మినహాయిస్తే మన ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి. పరిపాలన కానీ ప్రజాస్వామ్యంలో కానీ అడుగడుగున అవినీతి రాజ్యం వెళ్తోంది, ఎలక్షన్లో డబ్బు ప్రవహిస్తోంది, చట్టం అనేది అసలు సామాన్యుడికి అందలేదు, బడితోన్న వాడిదే బర్రిగా ఉంది దేశంలో. ఇవన్నీ మార్చకపోతే, అధికారాన్ని వికేంద్రీకరించకపోతే ప్రజాస్వామ్యం రసహీనం అవుతుంది. కాబట్టి మనం చట్టబద్ధ పాలన అంటే పోలీస్ యంత్రాంగం మనకు ప్రస్తుతం ఏంటవుతుంది, రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ అధికారంలో ఉన్నవాళ్ళు దుర్వినియోగం చేస్తున్నాం ఆరోపణ చేస్తున్నాం. అది చాలా వరకు వాస్తవం కూడా. కానీ ఇలా దుర్వినియోగం చేయకుండా ఫలానా మార్పులు తీసుకొచ్చి స్వతంత్ర ప్రతిపత్తినిచ్చి సమర్థంగా అందరికీ న్యాయం ఏర్పాటు చేస్తామని ఒక్కళ్ళ మాట అట్లా లేదు. అంటే వాళ్ళు నువ్వు వాడుకుంటున్నావు, నేను వస్తే నేను వాడుకుంటాను దాన్ని. ఇది పరిపాలన. మీరిద్దరు రాజులా, ఈ రాజు వాడి బదులు శత్రురాజు, వాడి ఇద్దరు వచ్చి ప్రజలను చావగొట్టమా? కాదు కదా. చట్టబద్ధ పాలన కావాలి. అంటే పోలీసులు, ప్రాసిక్యూషన్, ఫారెన్సిక్స్, మరి సాక్ష్యాల విషయంలో పద్ధతులు, ఎవిడెన్స్ యాక్ట్, అలాగే కోర్టుల్లో పద్ధతులు, తర్వాత ట్రయల్ కోర్ట్స్లో నడిచే తీరు, ఈ మొత్తాన్ని సమూలంగా మార్చకపోతే దేశంలో ప్రజలకు న్యాయం ఉందో చట్టబద్ధ పాలన ఉండదు. చట్టం ముందు అందరూ సమానులు కాలేరు. ఇది మొదలెట్టాలి. ఇప్పటిదాకా ఈ దేశంలో దాని గురించి ఆలోచన లేదు. అధికార వికేంద్రీకరణ ఇందాక చెప్పాను, చిన్న పట్టణాలు కానీ మిగతా కానీ. అలాగే మూడవ అంచె ప్రభుత్వానికి అధికారాలు ఇస్తే కానీ ప్రజలకి నా ఓటు ఎక్కడ ఇస్తున్నానో ఆ ఓటు వల్ల నాకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి మన సమూహంగానే అర్థం కావట్లా. అది అర్థం కాకపోయేసరికి ఓటుని అయితే అమ్ముకుంటున్నాడు, లేకపోతే తాత్కాలికమైన తేడాలకు తీసుకుంటున్నాడు. అంతేగాని సమిష్టిగా మనకు కావాల్సిన విషయాల గురించి అవగాహన లేకుండా పోయింది. అది జరగాలంటే స్థానిక ప్రభుత్వాలు అధికార వికేంద్రీకరణ జవాబుదారితనంతో అది గట్టిగా చేపట్టాలి. వనరులు ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి, బాధ్యతను ఇవ్వాలి, అజమాయిషీ పోకుండా చూసుకోవాలి. ఇక మూడోది ఎన్నికలు. పరమ అధ్వాన్నంగా ఉన్నాయి ఈ దేశంలో ఎన్నికలు కానీ రాజకీయ పార్టీలు కానీ. ఎన్నికల్లో డబ్బు అన్నది ఎన్నికల సంఘం సమస్య కాదు, ఎన్నికల డబ్బు ఉపన్యాసాల సమస్య కాదు. ఈ ఎన్నికల వ్యవస్థ ఒక ఓటుతో గెలవడం, ఒక ఓటుతో తగ్గితే ఓడిపోవటం అని చెప్పినప్పుడు ఒక భేద దేశం, అక్షరజ్ఞానం లేని దేశం, సేవలు అందని దేశం, అధికార కేంద్రీకరణ, ఇవన్నీ కలిసేసరికి ఎన్నికల్లో ఈ రకమైనటువంటి చెడంతా జరుగుతుంది. కాబట్టి ఎన్నికల వ్యవస్థను మార్చడం, రాజకీయ సంస్కరణలు, దాంతోపాటు మీకు రాజకీయ పార్టీలు సొంత ఆస్తులు అయిపోయినాయి, జమీందారులే అయిపోయినాయి, కుటుంబాల ఆస్తులు అయిపోయినాయి, ప్రైవేట్ ఎస్టేట్లు అయిపోయినాయి. మీరు పార్టీలు స్వతంత్రంగా నడవకుండా, పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా నడవకుండా ప్రజాస్వామ్యం ఎట్లా కాపాడతారు మీరు? కాబట్టి పార్టీల మీద వ్యక్తుల పెత్తనం కాకుండా పార్టీలో సభ్యత్వం కావచ్చు, నాయకత్వం కావచ్చు, పార్టీ అభ్యర్థి ఎవరైనా నిర్ణయం కావచ్చు, పార్టీ నిధులు కావచ్చు, పారదర్శకంగా జర్మనీలో ఒక చట్టం ఉంది ఇలాగా. రాజకీయ పార్టీలు నియంత్రించి ఏ రకంగా పనిచేయాలని చెప్పాను. ఏం చేస్తాయో పార్టీలు ఇష్టం, ఎలా చేస్తాయో ప్రజలు ఇష్టం. పార్టీలు ప్రైవేట్ ఆస్తులు కాదు, పార్టీలు మామూలు స్వచ్ఛంద సంస్థలు లాంటివి కాదు. పార్టీలు ప్రజల మీద పెత్తనాన్ని కోరుతున్నాయి, ప్రజల పన్నుల డబ్బు మీద పెత్తనాన్ని కోరుతున్నాయి, ప్రజల జీవితాన్ని శాసించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని కోరుతున్నాయి. అది కొన్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజల పాత్ర ఉండాలి. అది ప్రజల ఆస్తులు. అలా లేకపోతే ఉన్న కొద్దికి ప్రజాస్వామ్యం కేవలం కొంతమంది చేతుల్లో కబ్జా అవుతుంది. ప్లూటోక్రసీ అంటాం, డబ్బున్న వాళ్ళ రాజ్యం. క్లెప్టోక్రసీ అంటాం, దోపిడీ చేసేవాళ్ళ రాజ్యం. ఇవాళ రెండు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అది పోవాలి. ఎప్పుడు 2002లో అంటే 21 ఏళ్ల క్రితం నేను కెన్యాలో అక్కడ రాష్ట్రపతి, పార్లమెంటు, స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్ని పరిశీలకుడిగా వెళ్ళాను, కామన్వెల్త్ పరిశీలకుడిగా. 20 ఏళ్ల నియంతృత్వం తర్వాత డేనియల్ అరెప్ మోయ్ అని చెప్పి ఆయన నియంతగా పనిచేశాడు ఆ దేశానికి. 20 ఏళ్ల నియంతృత్వం తర్వాత ఎన్నికలు జరిపారు. ప్రజల నుంచి బాగా ఒత్తిడి రావడం చేత, ఉద్యమం రావడం చేత ఆ ఎన్నికలకు పరిశీలకుడిగా నేను వెళ్ళాను. అవి వెళ్ళినప్పుడు అప్పటిదాకా నియంతగా ఉండి అప్పటికి కూడా రాష్ట్రపతిగా ఉన్నటువంటి అరెప్ మోయ్ కుమారుడు ఎంపీ కావాలని కోరుకున్నాడు. తన తండ్రి నాయకుడు, పార్టీ నాయకుడు, ఆయన దేశాధినేత, నియంత 27 ఏళ్ల పాటు ఆయన మాటకు తిరుగులేదు.
ఆయన కొడుకును ఎంపీ కావాలని కోరుకున్నారు. మన దేశంలో గ్యారంటీగా ఎంపీ అయిపోతాడు, పీఎం కూడా అయిపోతాడు తలుచుకుంటే. అవును. ఆ దేశంలో ఎంపీ క్యాండిడేట్ కాలేకపోయినాడు. పోటీ చేసే క్యాండిడేట్. తండ్రి గారు ఏ తండ్రి చేతుల్లో పార్టీ ఉందో, ఏ తండ్రి చేతుల్లో దేశం ఉందో, ఆ దేశంలో ఆ పార్టీలో అభ్యర్థిగా నిలబడడానికి ఆయనకి అవకాశం దొరకలేదు. ఎందుకని? అక్కడ ప్రాథమిక ఎన్నికలు పెట్టారు. పార్టీలో పార్టీ నాయకుడు లేకపోతే రాష్ట్రపతి చెప్పడం కాదు ఎవరు అభ్యర్థి కావాలో, పార్టీ సభ్యులు తెలుసుకోవాలి. పార్టీ సభ్యులు వాడిని ఎన్నుకోవాలి. వాడు ఎంపీ క్యాండిడేట్ కాలేకపోయినాడు. కాబట్టి మన ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, చాలా సిగ్గుపడాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. మనం నేర్చుకోవాలి. బేరాల పెరగడం కాకుండా ప్రజాస్వామ్యాన్ని మార్చుకోవాలి. పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. ఈ పనులు చేస్తే పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థలో కావలసిన మార్పులు, అధికార వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రీకరణ, చిన్న పట్టణాల ఏర్పాటు, చట్టబద్ధ పాలన, విద్య, ఆరోగ్యం. ఇవాళ విద్య లేకపోవటం చేత విద్యకు డబ్బులు ఖర్చు పెట్టినా కూడా 180 మందికి తెలివితేటలున్నా బుద్ధి వికసించే అవకాశం లేక ఎదగలేకుండా ఆగిపోతున్నారు. అందుకనే ఆర్థిక ప్రగతి ఫలితాలన్నీ కూడా చదువు ఉన్న వాళ్ళకే, నైపుణ్యం ఉన్న వాళ్ళకి అందుతున్నాయి. అవి లేని వాళ్ళు అట్లాగే ఉండిపోతున్నారు. తెలివితేటలు ఉన్నాయి, విద్య అందకపోవటమే మనం చేసిన అతిపెద్ద పాపం. కాబట్టి మంచి ప్రమాణాల విద్య, పైసా అదనంగా ఖర్చు పెట్టక్కర్లా. మంచి ప్రమాణాల ఆరోగ్యం. ఆరోగ్యం పరమాధ్వానంగా ఉంది దేశంలో. కొద్దిపాటి ఖర్చు పెంచి ఆరోగ్యం కనుక బాగా అంది ఏర్పాటు చేస్తే ఈవేళ దాదాపు 55-58% ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చు బేదల జేబుల్లోంచి పెడుతున్నారు. కుటుంబాలు గొల్లైపోతున్నాయి. ఏడాదికి 5 కోట్ల మంది బేదలు అవుతున్నారు అనారోగ్య కారణంగా. తేలిగ్గా మార్చవచ్చు. ఇవి ఎజెండా. ఇవి చేయండి. భారతదేశం 6-7% కాదు, 9-10%తో పరిగెడుతుంది. పేదరికం వెంటనే నిర్మూలన అవుతుంది. ఈ దేశంలో అందరికీ ఎదిగే అవకాశం, హుందాతనం వస్తాయి, గౌరవం వస్తుంది. చట్టం ముందు అందరూ సమానం అవుతారు. అప్పుడు ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ, సంపద, ఒక గొప్ప రాజకీయ వ్యవస్థ, స్వేచ్ఛ, ఒక గొప్ప సమాజం, సౌభ్రాతృత్వం, 3 వికసిస్తాయి. అది సాధ్యం, మన చేతుల్లో ఉంది. వచ్చే 5-10 ఏళ్ళు చాలా కీలకమైన కాలం. సార్ రీసెంట్గా మీరు చెప్పిన సజెషన్స్లో నాకు ఒక రూల్ ఆఫ్ లాలో అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్లో లాస్ట్ 5 ఇయర్స్లో ఒకటేమో ఎడ్యుకేషన్కి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం రూల్ ఆఫ్ లాని అడ్రస్ చేస్తూ సిఆర్పిసి లాస్ తీసుకొచ్చారు వెరీ రీసెంట్గా. వాటి మీద మీ వ్యూస్ ఏంటి సార్? విద్యా విధానం, జాతీయ విద్యా విధానం మంచి విధానం. కస్తూరి రంగన్ కమిటీ ఏర్పాటు చేశారు, వారు సూచించారు. దానిలో మనం కూడా ఒక కమిటీతో కూర్చున్నాము. ఆ విధానం మనతో కూడా మాట్లాడారు. మంచి విధానం వచ్చింది. కానీ ఆ మంచి విధానం వచ్చిన మాత్రం చేత ఇంత పెద్ద దేశంలో, ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో రాష్ట్రాలకి స్థానికంగానే అమలవుతుందని గ్యారంటీ లేదు. కాబట్టి ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి ప్రతి రాష్ట్రంలో కూడా ఇది సరిగ్గా అమలయ్యే ఏర్పాటు చేయాలి. విధానం మౌలికంగా మంచిది. చాలా కాలం తర్వాత అసలు విద్యకు ఖర్చు పెడుతున్నా మాట్లాడుతున్నా కానీ విద్య నుంచి పిల్లలు నేర్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పేద పిల్లలు నష్టపోతున్నారు. ఆ పిల్లలు ఏ కుటుంబంలో పుట్టారన్నది వాళ్ళ భవిష్యత్తును శాసిస్తున్నది అన్న విషయం ఈ విద్యా విధానం బాగా అర్థం చేసుకున్నది. ఇప్పుడు దాకా క్లాస్ రూమ్ పొడిగెంత, వెడల్పెంత, ఎంతమంది టీచర్లను పెట్టాలా, ఈ పిల్లల్ని ఎలాగ స్కూల్లో ఉంచాలా, పాఠాలోచన రాకపోయినా ఆలోచన తప్ప అసలు ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకోవాలన్నది మనకు ఏమీ చర్చ లేకుండా పోయింది. ఈ విధానంలో ఆ పొరపాట్లు సవరించారు. కానీ ఇళ్ళగానే పండుగ కాదు. మనకి 28 కోట్ల మంది పిల్లలు స్కూళ్ళల్లో ఉన్నారు, 4 కోట్ల మంది పిల్లలు కాలేజీల్లో ఉన్నారు, 32 కోట్ల మంది. 2 కలిపితే దాదాపు అమెరికా అంత జనాభా. ఒక పెద్ద దేశం అవుతుంది. ప్రపంచంలో 3వ పెద్ద దేశం, 4వ పెద్ద దేశం అవుతుంది. కాబట్టి ఇది ఊరికే ఒక కాగితం రాస్తే చాలు. విధానం మంచిది, ఆహ్వానిస్తున్నాం. కానీ అన్ని చోట్ల కూడా సమర్థంగా, సమగ్రంగా, వేగంగా, యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి. లేకపోతే లక్షల మంది ప్రతిరోజు నష్టపోతున్నారు. ప్రతిరోజు లక్షల మంది పిల్లలు పుడుతున్నారు ఈ దేశంలో. పుట్టిన బిడ్డలంతా నష్టపోతున్నారు. సెకండ్ సార్, సిఆర్పిసి లాస్ గురించి వాళ్ళు రూల్ ఆఫ్ లాని అట్లా చేయడానికి అవి కూడా తీసుకొచ్చారు రీసెంట్గా, వెరీ రీసెంట్గా. దాని మీద మీ 3 చట్టాలు ప్రతిపాదించారు. ఇవన్నీ కూడా ఉదాహరణకి ఐపీసీ కానీ లేకపోతే ఎవిడెన్స్ యాక్ట్ కానీ 150-160 సంవత్సరాలు, 175 సంవత్సరాల చట్టాలు. సిఆర్పిసి 1973లో మళ్ళీ చేసాం, అది 50 ఏళ్ళండి. గొప్ప అవకాశం ఇది. చట్టబద్ధ పాలన లేని దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్గా ఉన్నాయి. సామాన్యులకు న్యాయం అందటం లేదు, కళ్ళనీళ్ళు కార్చుకుంటున్నారు. అసలు ఈ దేశంలో చట్టం అంటే భయం ఉంది, గౌరవం లేదు, నమ్మకం లేదు. కాబట్టి కోర్టులకే వెళ్ళలేదు. సివిల్ డిస్ప్యూట్ ఉంటే తగాదా ఉంటే అయితే అన్యాయం దిగమింగుకుంటున్నారు. లేకపోతే ఎవడో గోండాకో పోలీసులకో డబ్బులు ఇచ్చి కావాల్సిన పని చేయించుకుంటున్నారు. ఇది చట్టబద్ధ పాలన కాదు. కాబట్టి దాన్ని మార్చడానికి గొప్ప అవకాశం. నా దృష్టిలో కొంత ప్రయత్నం చేసినా కూడా మౌలికమైన మార్పులకి శ్రీకారం చుట్టలేదు. ఉదాహరణకి మాలిమెత్ కమిటీ అని చెప్పని
ఒక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ఒక రాష్ట్రానికి, కర్ణాటకకి. ఆయన ఆధ్వర్యంలో కమిటీని వాజ్పేయి ప్రభుత్వం వేసింది. ఈ న్యాయ వ్యవస్థని, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ఎట్లా మార్చాలని చెప్పని చాలా ప్రామాణికమైన నివేదిక ఇచ్చారు. అదంతా కూడా బూజుపడుతుంది. దానిలో ఒక్క మాట కూడా దీనిలో ప్రస్తావన రాలేదు. ఈ చట్టంలో మౌలికమైన మార్పులు తీసుకురాలేదు. కాబట్టి ఈ మార్పు రావాలన్న సంకల్పాన్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే 150 ఏళ్ల తర్వాత ఈ చట్టాలు ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా సవరించుకోవాలి. కానీ దేశంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ఇప్పుడున్న సంక్షోభాన్ని, న్యాయ వ్యవస్థ సంక్షోభాన్ని, న్యాయం అందడంలో సంక్షోభాన్ని అర్థం చేసుకుని దాన్ని పరీక్షించడంలో ఈ ఇప్పుడు ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లు నా దృష్టిలో విజయం సాధించలేదు. కాబట్టి తొందరపడద్దు. మీరు ఇప్పుడు ఇది అర్జెంటుగా ఇవాళ చట్టం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు చట్టం చేసినా కూడా దానిలో కొన్ని అనుకున్నంత జరగలేదు, సమర్థంగా చేయలేదన్న విషయాన్ని గుర్తించి నిజమైన నిపుణులతో పార్టీలకు అతీతంగా కూర్చోబెట్టి 3 నెలలు కూర్చొని ఒక కసరత్తు చేసి అవన్నీ కూడా ఆ మార్పులన్నీ చట్టంలో తీసుకురండి. ఎందుకంటే ఈ అవకాశం జారవిడుచుకుంటే చట్టబద్ధ పాలన లేకపోతే, కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతున్న నమ్మకమే లేకపోతే, పోలీసులు నాకు ఏ కేసైనా సమర్థంగా విచారిస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, పరిశోధిస్తారు, నాకు న్యాయం అందుతుంది, దోషికి శిక్ష పడుతుందన్న ధైర్యం లేకపోతే సమాజం అల్లకల్లోలం అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.